ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहार विहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति हरि ओम तत्सत्। ओम जगत्पते हरिवेणुगोपाला जगत्पते हरिवेणुगोपाला जगदोद्धारा जय नंदलाला जगदोद्धारा जय नंदलाला मधुराधिपते हे कृष्ण गोपाला मधुर मधुर हे गान विलोला मधुर मधुर हे गान विलोला जगत्पते हरिवेणुगोपाला जगदोद्धारा जय नंदलाला जगदोद्धारा जय नंदलाला गोपाल कृष्ण भगवान की सद्गुरु महाराज की जगदम्बा माता की हर नमः पार्वती पते हर हर। కొంచెం సౌండ్ కొద్ది పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఈరోజు మరి అన్ని ఏకాదశుల్లో మనకి ఇది విశిష్టమైనటువంటి ఏకాదశి. ఒకటి మాసానాం మార్గశీర్షోహం, మాసాలలో మార్గశీర్ష మాసంలో నేను అన్నారు ఎవరు?
కృష్ణ పరమాత్మ. అందుచేత మార్గశిర మాసం ఒకటి ఏకాదశి విశిష్టత అన్నీ ఉన్నాయి రోజు. ఈరోజు ఏమిటి? వైకుంఠ ఏకాదశి. ఉత్తర ద్వారం తెల్లవారులేసి అందరూ కూడా దర్శనం చేసుకున్నారు. కాబట్టి అటువంటి వైకుంఠ ఏకాదశి అందరికీ ఉత్తర ద్వారంలో వెళ్ళే వాళ్ళందరికీ జన్మ ఏమి తరిస్తుందన్నటువంటి వదంతి ఉంది. కాబట్టి అందరూ ఈరోజు వెళ్ళి ఆ యొక్క మహావిష్ణువుని దర్శనం, ఆ స్వరూపమైనటువంటి ఎక్కడ ఏది ఉంటే అదే దర్శనం. అంతా ఆయనే. ఏకో నారాయణో హరిహి, నారాయణుడు ఒక్కడే. కాబట్టి అంతర్బహిశ్చ నారాయణ, నారాయణ వేదగం సర్వం, నారాయణ ఏవ ఇదగం సర్వం. అక్కడ వేదం కాదు మళ్ళీ, నారాయణ వేదగం సర్వం, నారాయణ ఏవ ఇదగం సర్వం. ఈ సమస్త ప్రపంచము నారాయణుడు. కాబట్టి అటువంటి మరి నారాయణ ఏది మంత్రపుష్పం చదువుతూ ఉంటాం మనం. చదివేటప్పుడు కూడా లాస్ట్లోని ఏమిటంటారు మనకి? ఆయనే తస్యాసికాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఆ పరమాత్మ యొక్క పేరే ఇది. అతడు ఎవరు? సా శివ, సా హరి, సా ఇంద్ర, సా అక్షర, సహ పరమస్వరాట్. అందుచేత అటువంటి నారాయణుడే కృష్ణుడు. అటువంటి కృష్ణుడే మనకి ఏం చేసున్నాడు? ఈ యొక్క భగవద్గీతను చక్కగా మన లోకానికి అందించేశారు. ఎందుకంటే అందరూ 4 వేదాలు చదవలేరు కాబట్టి 4 వేదాలలో సారమే భగవద్గీత. కాబట్టి భగవంతుడి చేత గానం చేయబడింది కాబట్టి భగవద్గీత. మరి భగవద్గీత ఒకటి ఎందుకు మనం అంటే ఇది సమానత్వానికి ప్రత్యేకం అన్నమాట. అర్థమైంది కదా? భగవద్గీతలో ఎక్కడ అనేక చోట్ల సమం సర్వేషు భూతేషు, ఈ విధమైనటువంటి యహ సర్వత్రా సమం పశ్యన్ సమత్వం యోగ ఉచ్యతే. ఈ విధంగా అందరినీ సమానత్వాన్ని తీసుకురావడానికి ఉద్భవించినటువంటి గ్రంథం ఏమిటి అంటే అందరూ ఏం చెప్పాలి? ఎవరైనా భగవద్గీత ఏమిటి అంటే ఏం చెప్పాలి? 4 వేదాలలో సారం. అర్థమైందా? మరి భగవద్గీతలో ఏమున్నదంటే భక్తి ఉన్నది, జ్ఞానము ఉన్నది, యోగము ఉన్నది, కర్మ ఉన్నది. 4 మనకు కావాలి. కాసేపు ఇలా కూర్చుంటే దాన్ని ఏమంటారు? యోగం అంటారు. అర్థమైందా? అది ఎల్లప్పుడూ ఆత్మస్థితిలో ఉండడమే యోగం. కానీ ఆ స్థితి యోగం అందరికీ ఎక్కడ వస్తుందా? అందుచేత కాసేపైనా కళ్ళు మూసుకొని కూర్చుంటే యోగంలో ఉన్నారు. కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మనం అందరం ఏమవుతాం? యోగులు అవుతాం. అది కర్మ చేస్తే కర్మయోగులు అవుతాం, ధ్యానం చేస్తే ధ్యానయోగులు అవుతాం, జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానయోగులు. మొత్తం మీద యోగం అనేది, యోగ శబ్దం మనల్ని విడిచిపెట్టదు. అందుచేత ఏదో ఒక వస్తువుతో ఏకాగ్రత చెందడమే యోగం. యోగం అంటే ఏదో ఒక వస్తువుతో ఏకాగ్రత చెందడమే యోగం. ప్రకృతి యోగము, పరమాత్మ యోగం. అటు తిప్పితే ప్రకృతి యోగం, ఇటు తిప్పితే పరమాత్మ యోగం. అర్థమైంది కదా? అందుచేత ఈ ప్రకారముగా చెప్పి భగవద్గీతలో కూడా మనకి ఏమిటి? వాచకంగా ఉండాలి, మానసికంగా ఉండాలి, అలాగనే శారీరకంగా ఈ 3 శుద్ధి అనేది ఉండాలి. ఈ 3 శుద్ధి ఉంటే ఎలా ఉంటుంది? అంతఃకరణం పవిత్రంగా ఉంటుంది, శరీరం పవిత్రంగా ఉంటుంది, అలాగనే మనకి వాగాది ఇంద్రియాలు పవిత్రంగా ఉంటాయి అన్నమాట. అందుచేత మనం మామూలుగా చెప్పుకుంటాం పవిత్రో వా సర్వావస్థ గతోపివా. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడూ అశుద్ధి అన్నమాట. దీన్ని నవరంధ్రాల నుంచి స్రవిస్తూనే ఉంటుంది కాబట్టి ఇది అశుద్ధి. కాబట్టి దీనికి ఒకసారి మనం పవిత్రం చేసుకోవాలి. అసలు పవిత్ర వస్తువు ఎక్కడున్నది? లోపల ఉన్నది. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. కాబట్టి పవిత్ర వస్తువులన్నిటిలోనికి ఏది పవిత్రం అంటే ఆత్మయే పవిత్రం. అది ఉంటేనే ఈ శరీరం పవిత్రం కనబడుతుంది. అది పోయిందా
ముట్టుకోవడానికే భయం. శరీరం ఉన్నప్పుడు ఎన్నిసార్లు ముట్టుకుంటే అన్నిసార్లు స్నానం చేయాలా? చేయకలే. ఆత్మ ఉన్నప్పుడు చేయాలా? అది పోయిందా? ముట్టుకుంటే చేయాలి. ఇప్పుడు ఇందులో తెలిసిపోయింది ఏది పవిత్రం ఏది అపవిత్రమో మనకి అర్థమైంది కదా. కానీ ఇది అపవిత్ర వస్తువుని శుద్ధి చేసుకోవడానికి ఇవన్నీ ఉపాయాలు. అందుచేత 17వ అధ్యాయంలో కూడా మనకి ఏమిటి చెప్పారు? దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తపవుచ్యతే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీహితం చయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపవుచ్యతే మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. కాబట్టి 3 విధాల తపస్సులు మనకి ఇచ్చారు. ఈ తపస్సులు ఎవరికేం కష్టం లేదు, అర్థమైంది కదా. ఇది సుఖమైన తపస్సు, మనందరికీ సుఖమైన. ఏమిటి తపస్సు? దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం. కాబట్టి మనం అందరము ఇందులో దేవతలందరినీ పూజ చేస్తున్నాం, చెయ్యాలా? దేవతలందరికీ పూజ అనేది చెయ్యాలి. చేస్తే దేవతలకి దేవతకి లాభమా మనకి లాభమా? ఇది ప్రశ్న అనమాట. పూజ చేసినా చేయకపోయినా వాళ్ళకేమీ లేదు, మనకే లాభం. అర్థమైంది కదా, మనకే లాభం అన్నమాట. దేవాన్ భావయితానేనా తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యథ. కాబట్టి మనం వాళ్ళని భావించినప్పుడు వాళ్ళు మనకేం చేస్తారు? భావిస్తూ ఉంటారు. అర్థమైంది కదా. ఇప్పుడు ఒక ఆయన తెలిసిన ఆయన నాకు ఉండేవాడు. ఆయన ఏంటి వెళ్ళిపోతున్నాడు అందరికీ తోవలో, ఎవడో తెలీదు, వాడెవడో ఈయనెవడో నమస్కారం సార్ అంటాడు. ఇలాగే 5 నుంచి 100 మంది దండ పెడుతుంటాడు. వాళ్ళు స్టన్ అయిపోతుంటారు అందరూ కూడా. నమస్కారం అండి అంటాడు వాడు వీడికి తెలియదు, వీడు వాడికి తెలియదు. ఇక ఇలా ఈయనకి అలవాటే. రోజు తెల్లారి లేచి ఇక్కడి నుంచి కాలేజీలో ఆయన లెక్చరర్ అనమాట. పోతూ ఉంటుంటాడు, నమస్కారం చేస్తూ తావులు నమస్కారం అండి అంటాడు. ఫాస్ట్ అని పోతాడు. నాకు నమస్కారం చేస్తున్నాడు. ఎలాగైతే ఇంగ్లీష్ వారు కనబడగానే హౌ ఆర్ యూ అంటాడు అనమాట. ఏమిటో వాళ్ళ ఇంట్లో మనం ఉన్నట్ట. కాబట్టి ఏమిటి వాళ్ళు ఆ ప్రేమ. మనకు సిగ్గు అనాలంటే వాళ్ళకి అయితే లేదు. అచ్చే అలా కనబడగానే హౌ ఆర్ యూ అంటాడు. వాడెవడు వీడి తెలియదు, వీడెవడు వాడికి తెలియదు. అర్థమైందా? అందుచేత ఈ ప్రకారంగా ఇక ఆయన తర్వాత ఎప్పుడు ఆయన ఇదిలోకి వెళ్ళిన అందరూ వచ్చి దండం పెట్టడమే. ఈయన ఇలా 1 సంవత్సరం దండం పెట్టేసరికి ఆయన కాలేజీకి వెళ్ళినప్పుడల్లా సార్ దండం. ఇది అలాగే ఏమీ లేదు, వీళ్ళేమైనా దండం పెడుతుంటే ఇంక దేవతలు ఇంకేముంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? సకాలంలో వర్షాలు కురిపించి మనందరికీ స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా. అది కాబట్టి ఈ న్యాయ మార్గంలో చక్కగా నడిపించడానికి స్వస్తి ప్రజలందరికీ క్షేమం చేయడానికి చేస్తారు. అందులో కూడా ఏమన్నారు? గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త. అక్కడ కొంతమంది పక్షపాతం ఏమిటి? గోవులు బ్రాహ్మణులు బాగుంటే లోకం వల్ల ఏం బాగుంటుందయా అని మళ్ళీ ఎక్కడ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. పూర్వపక్షం అనమాట. అర్థమైంది. అయ్యా ఏమీ లేదు, గోవులు క్షీరం ఇస్తాయి, ఆ క్షీరంలో నెయ్యి తీసి వాళ్ళు వేదం చదువుకొని ఈ నెయ్యి ద్వారా హోమం చేస్తారు. కాబట్టి వీళ్ళన్నా వారు పరస్పరంగా ఆ భావనతో వారు బాగుంటే వీరు బాగుండు, లోకా సమస్త సుఖినో భవంతుని చెప్పడం. ఇది అందుచేత ఈ విధంగా మనం దేవతలని పూజ చేసుకోవాలి. ఎవరికి ఎంత కలిగితే అంత పూజ చేయడానికి ఎంతని ఎక్కడ లిమిట్ లేదు. అర్థమైంది కదా. పూజ దగ్గర అన్ని లడ్డూలు పెట్టినా సంతోషిస్తాడు, 1 లడ్డు పెట్టినా సంతోషిస్తాడు, ఏమీ లేకపోతే 10 బెల్లం పెట్టినా సంతోషిస్తాడు. ఎవరు అంతే. ఆయన సంతోషానికి ఉప్పొంగిపోతాడు. ఏది పెట్టామని చూడు, ఎలా పెట్టామని చూస్తాడు. అర్థమైంది కదా.
ఆ లడ్డూలు అక్కడ పారిసిపోయినట్టు ఉండకూడదు. అలా లడ్డు అలా పెట్టి దేవుడా చక్కగా ఆరగించయ్యా అని అంతే. అదే అది ఏది పెట్టినా ఆయనకి తృప్తే. అందుకనే మనకి చెప్పేశాడు, ఎక్కువగా మీరు శ్రమపడకండి. లడ్డూలే నాకు కావాలనుకోను, పత్రం పుష్పం ఫలంతో అంత అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏమిటి దేవుడు దగ్గరేంటి, ఆయన దగ్గర ఏది ఉంటే ఒక ఆప్షను, లేకపోతే ఇంకొక ఆప్షన్, అర్థమైంది కదా. అందుచేత ఈ ప్రకారంగా దేవతలను మనం చేయాలి. ఇదే తపస్సు. ఇది మనకి శారీరక తపస్సు అనబడు. ద్విజులు అంటే ఏమిటి, చక్కగా ఎవరు ఉపనయనం చేసుకొని ఉన్నారో వాళ్ళందరూ ఎవరు ద్విజులు. ఇంకోటి ఏంటి, బ్రాహ్మణులన్నీ ద్విజులే. ఎందుకు వస్తాయి, ద్వే జన్మని యశాస్తి ద్విజ, 2 జన్మలు ఉన్నవాడిని ఏమంటారు, పుట్టగానే అందరికి ఒక జన్మ, ఉపనయనం చేసుకుంటే 2వ జన్మ. ద్విజత్వం విధ్యనుష్ఠానాత్ అన్నాడు. విధి, ఉపనయన విధిని అనుష్ఠానానికి ద్విజత్వం విద్యానుష్ఠానాత్. విప్రత్వం వేదపాఠనేనా, వేదపాఠేన విప్రత్వం, బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణత్వం అని ఈ ప్రకారంగా మనకి చెప్పుకొచ్చారు. అందుచేత సరే ద్విజులు బ్రాహ్మణులు పూజ చేసుకోమన్నారు. అంటే ఏం పూజ, సత్కారం. అలాగే దేవద్విజ గురు ప్రాజ్ఞ, అలాగని గురువుని చక్కగా వారిని భావంలో మనకి అర్చన. ఏమర్చన, గురువు చెప్పింది చేయడమే అర్చన. అర్థమైంది కదా, ఇది అర్చన, ఇంకేం అర్చన లేదు కదా. కాబట్టి ప్రాజ్ఞులు, మంచి పండితులు, తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా ఆదరించమన్నారు. ఇదంతా శారీరకమైనటువంటి తపస్సని ఈ విధంగా చెప్పి బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. ఆ బ్రహ్మచర్యానికి బాహ్యార్థం ఇక్కడ చెప్పుకొచ్చారు, అంతరార్థం కాదు. బ్రహ్మని చరతీతి బ్రహ్మచారి అనేది అంతరార్థం. పరబ్రహ్మనందు సదా ఎవడైతే ఆత్మాన్వేషణ చేస్తాడో అతని బ్రహ్మచారిని ఒక ముక్క. ఇక ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశ్రమ ధర్మాన్ని పాటించడమే బ్రహ్మచర్యం. అలాగే అహింస, ఈ అహింసా వ్రతం అన్నటువంటిది 2 విధాలు. ఒకటి, మనస్సు చేత, వాక్కు చేత, కాయం చేత ఏ ప్రాణికి కూడా మనం హాని కలిగించరాదు, అది అన్నమాట. దీన్నే అంటారు ఏమిటి, అహింసా వ్రతం. అహింసా వ్రతం. అందుకనే అహింస పరమో ధర్మ అని ఒక సూక్తిని పెట్టున్నారు. అది మా హింస సర్వభూతాలని వేదం చెప్పింది. వేదం ఏమిటి చెప్పిందంటే ఏ జీవికి హింస అన్నటువంటిది కలిగించరాదు వేదవాక్యం. దానికి బుద్ధుడు కూడా అహింస పరమో ధర్మ అని ఆయన చక్కగా ఇచ్చి అనడం కాదు, ఆయన పాటించి అందరికీ పాఠం చేయించి చూపెట్టాడు. అర్థమైందే. అందుకనే వాళ్ళ తెగల్లో కొంతమంది ఉన్నప్పుడు ఒకటి ఉంటుంది, ఆ పెద్ద ఆయన పోయినాక అందులో 4 పార్టీలు పెట్టుకుంటారు. పార్టీలు వేదాంత పార్టీలు వెళ్ళండి, రాజకీయ పార్టీలు కావేడి, అది పెట్టుకో ఒకడు. ఇంకో ఆ తెగలు ఏం చేస్తారు, మూతిగా గుడ్డ కట్టేసుకుంటారు. ఎందుకు అంటే అది మనకి ఎప్పుడు అది అలవాటు ఏంటంటే కరోనా వచ్చినప్పుడు అలవాటు, అది పోయిందా వాళ్ళు ఎల్లప్పుడూ కట్టుకుంటారు, కరోనా వచ్చినా రాకపోయినా. ఎందుకు, ఇలా గాలి పీల్చినప్పుడు కొన్ని సూక్ష్మ క్రిములు చనిపోతాయి, అర్థమైంది కదా. అందుకే వాళ్ళు సాయంకాలం ఏం చేస్తారు తెలుసా, 5 గంటల ముందు తినేస్తారు. ఎందుకంటే ఆ తర్వాత ఏ పురుగులు పడతాయో ఏం పడతాయో మనం తినే ఆహారంలో కానీ ఆ వచ్చిన ఆలోచించి వాళ్ళు అందుకే రాత్రి తినరు. లేకపోతే సాయంకాలం తప్పితే మానేస్తారు కానీ సచ్చినా తినరాదు. అది అన్నమాట. ఎందుకంటే అంత కఠోరమైనట్టు నియమం వాళ్ళు. అది అందుచేత ఇప్పుడు చాలామంది ప్రకృతి పరంగా తింటున్నారులేండి. అంటే ఇతర జీవులు చచ్చిపోతాయని తినలేదు, కానీ ప్రకృతి పరంగా అరగితే తొందరగా తెల్ల జీర్ణం అయిపోవాలని 5 గంటలకి తినేస్తున్నారు అందరూ. అది మంచిదేనిలే, అన్నిటికీ మంచిదే, అర్థమైందే. కాబట్టి ఈ ప్రకారముగా అహింస పరమో ధర్మ, అంతవరకు మనకి చాలు. ఎందుకంటే మనలో ఉన్నోళ్ళు అందరూ కూడా శాకాహారులే కాబట్టి కాబట్టి గట్టిగా చెప్పక్కర్లేదు దానికోసం. అది ఈ విధంగా ఇతర జీవుల్ని తినరాదని శాస్త్రం. ఏమంటే ఏం చెప్పాడు, జీవి చంపి జీవికి వేయగా జీవి వలన ఏమి చిక్కియుండు, జీవహింసకులకు చిక్కునా మోక్షంబు విశ్వదాభిరామ
ఒక జీవిని చంపి ఇంకో జీవికి వేయడం అనమాట, ఇంకేమీ లేదు. అర్థమైందా? జీవి చంపి జీవికి వెయ్యగా జీవి వలన ఏమి చిక్కి ఉండు, దీనివల్ల ఏమైనా చిక్కుంటుందా? జీవహింసకులకు చిక్కునా మోక్షంబు, మరి సచ్చినా మోక్షం రాదట. అర్థమైందా? ఎన్ని జన్మలు ఎత్తినా. అందుచేత విశ్వదాభిరామ వినురవేమ ఆయన చెప్పాడు. ఒక్కొక్కరు అనుభవాలు, అమోఘమైన అనుభవాలు ఏమి అది. అందుచేత ఈ విధంగా హింస దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమాధ్యవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తపముచ్యతే. ఇది శారీరక తపస్సులను తీసుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి. ఏమి అలాగనే ఇంకా చెప్తున్నారు ఇప్పుడు మనకి ఇది వాచిక తపస్సు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపముచ్యతే. అది అనుద్వేగకరం వాక్యం. ఒక వాక్యం అంటే మనం పలికినటువంటి మాటలను ఏమంటారు? వాక్యం అంటారు. ఆ వాక్యం ఎలా ఉండాలి? అనుద్వేగకరం. అనుద్వేగకరం అంటే ఉద్వేగకరము కానటువంటిది. ఒకరు మాట్లాడారంటే మనకి ఉద్వేగం వచ్చేస్తుంది. అర్థమైంది కదా? ఒకరు మాట్లాడారంటే ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది అలా. కాబట్టి అంటే ఇతరులకు ఉద్వేగాన్ని పుట్టించినటువంటిది, ఇతరులకి ఆందోళన పుట్టించినటువంటిది. ఇప్పుడు జనరల్గా అందరికీ అర్థం అవ్వాలంటే ఇతరులకి టెన్షన్ కలిగించినటువంటి వాక్యం అది అన్నమాట. ఇప్పుడు ఇది అందరికీ అలవాటు. చదువు వచ్చినోడికి, చదువు రాని వాడికి ఆ టెన్షన్ అంటే ఏం అర్థం కాదు, కానీ టెన్షన్గా ఉందంటారు అంతే. అదే కాబట్టి ఈ ప్రకారముగా ఇతరులకు టెన్షన్ కలిగించినటువంటి వాక్యములను పలకరాదు. అది ఉద్వేగాన్ని. మనం ఒక వాక్యం వల్ల ఇతరులకి అపకారము కలగకూడదు. అపకారం అంటే ఏదో ఒకటి, మానసిక అపకారమో, శారీరక అపకారమో, లేకపోతే అసలు అపకారమో ఏదో ఒకటి. అది అయితే అది ఎలా ఉండాలి? ఉద్వేగకరం కానిది ఉండాలి. విశేషణ విషయాలు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం. 3 మనం ఉచ్చరించే వాక్యము ఉద్వేగకరంగా ఉండకుండా 3 విశేషణాలు మళ్ళీ వేస్తున్నాడు పక్కనే. ఏమంటారు? అనుద్వేగకరం వాక్యం సత్యం. 1 ఎలా ఉండాలి? సత్యం. 2 ఎలా ఉండాలి? ప్రియం. 3 ఎలా ఉండాలి? హితం. ఇది అన్నమాట. అర్థమైంది కదా? సత్యం ఒక్కటే కష్టం. నేను అక్కడ ఉపన్యాసం అదే చెబుతుంటాను, తక్కినవన్నీ సుఖం. అర్థమైందా? ఏ మాసం మానేయడం హాయి. ఈ సత్యం అనేదే పాలించడం అది చాలా కష్టం. అయినా సరే ఇతరులకి నష్టం కలగకుండా సత్యాన్ని కలుపుకోవాలి. షార్ట్కట్లు ఎంతమందికి చెప్పున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం అంటే స్టేట్ బ్యాంక్కి వెళ్ళి 10 లక్షలు తేడానికి వెళ్తున్నాను అన్నాడు. ఎక్కడ పెడతా? బీరువాలు పెట్టి తాళం పైన పెడతాను అన్నాడు. అన్నీ సత్యమే. అర్థమైందా? ఇప్పుడు ఏమైపోయింది? కొన్ని దగ్గరలో సత్యం పనిచేస్తుంది, అది కొన్ని దగ్గర సత్యం పనిచేయదు. ఇప్పుడు సత్యం పెట్టామనుకో బీరిన తాళాలన్నీ డబ్బు పెట్టానంటే ఏం చేస్తాడు? ఏ టైం కానీ కొట్టుకెళ్ళిపోతుంది డబ్బు. అర్థమైందా? అందుచేత అలాంటివి కాదు. అది మళ్ళీ ఏంటి, మనం చెప్పిన సత్యాన్ని బట్టి చూసాం, ఆ చూసింది కరెక్ట్గా, మనం చూసింది కరెక్ట్ చెప్తే ఇతరులకు ప్రాణం తీసేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇతరులు మన వల్ల ప్రాణం పోతుంది, మనం ఇతరులకు కష్టకరం అవుద్ది. కాబట్టి చూసి చూడనట్టు చూసావా? ఏంటో కానీ నాకు అంత చూసినట్టు లేదు, చూడనట్టు లేదు. ఏమి ఆ కథ ఉంది కదా, ఆయన వెళ్ళిపోయాడు పాపం ఆవును తరుముకొని కషాయవాడు. ఆ ముని చూసి చూడనట్టు ఉన్నాడు. అలాగా వీడు వచ్చి అడుగుతున్నాడు, ఆవు ఎక్కడికి వెళ్ళి చెప్పు అంటాడు. ఆయన ఏమన్నాడు? చూసే కళ్ళు చెప్పలేవు, చెప్పేనోరు ఇదే పాట. అబద్ధం ఆడడం లేదు, నిజం చెప్పడం లేదు. అర్థమైంది? వెళ్ళింది లోపలికే. కానీ చెప్తే వీడు అసలే గో అంతగాడు కొట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. ఈ బాధ ఎందుకని ఇలా కొంతమంది తప్పించుకుంటారు.
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన సత్యమేవ జయితే నాణ్యపంథ. ఇంకా అన్య మార్గము లేదు. అందుచేత ఈ ప్రకారం ఇవి సాధన చెప్పి ప్రియం సత్యంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, ఆడిన మాట హితంగా ఉండాలి. ఆ మాట విని ఇతరులు బాగుపడాలి, అదేమంటారు హితం. ఆ మాట విని తర్వాత ఇతరులకు అపకారం కలిగితే హితం అవ్వదు. అందుచేత ఆ విధంగా అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చైవ. స్వాధ్యాయ అభ్యసనం చ రెండు అన్నమాట. ఒకటి స్వాధ్యాయం, రెండు అభ్యాసం. కాబట్టి స్వాధ్యాయం అంటే ఏమిటి? మనం చేస్తున్న పనే స్వాధ్యాయం. ఇంతసేపు పారాయణ చేసామా? స్వాధ్యాయం. ఇప్పుడు ప్రవచనం చెప్పుకుంటున్నామా? స్వాధ్యాయం. జపం చేశామా? స్వాధ్యాయం. ధ్యానం చేశామా? ఇవన్నీ స్వాధ్యాయం కిందే లెక్క. అర్థమైంది కదా? అయితే ఏమిటంటే పారాయణ ఒక్కటే స్వాధ్యాయం అని చాలామంది అనుకుంటారు. అది ఇవన్నీ స్వాధ్యాయం అని వ్యాసులు వారు భాష్యంలో రాసి పెట్టారు. అర్థమైంది కదా? పతంజలి యోగ సూత్రానికి తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని దగ్గర ఇది రాశారు. ఏమిటంటే ప్రణవాది దివ్యమంత్ర జపం వా ఉపనిషదాది వేద పారాయణం వా. అది ఇదేనా సరే, మనం ఈ స్తోత్రాలన్నీ స్వాధ్యాయమే. పురుషోక్తం శ్రీ సూక్తం చదివితే స్వాధ్యాయం కాదు, అన్నీ స్వాధ్యాయాలే. ఏది అందుచేత దాన్ని విడదీశారన్నమాట. స్వ ప్లస్ అధ్యాయము స్వాధ్యాయము, సు ప్లస్ అధ్యాయము స్వాధ్యాయము. సు అంటే మంచి గ్రంథములు చదువుడు స్వాధ్యాయము. స్వ అంటే తన యొక్క ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాన్ని చదువుకోవడం స్వాధ్యాయం అన్నారు. అందుకే వేదం స్వాధ్యాయాన్మా ప్రమద స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. ప్రమాదాన్ని చెందకడంటే ఎప్పుడూ మర్చిపోవద్దు స్వాధ్యాయాన్ని. ఎంతో కొంత 4 గంటలు చేసిన స్వాధ్యాయమే, 10 నిమిషాలు చేసిన స్వాధ్యాయమే. అర్థమైంది కదా? అది 100 మంది చేసిన వంటే అంటారు, ఒకరు చేసిన వంటే అంటారు. అర్థమైంది కదా? మొత్తం వంట అయిందా లేదో అడుగుతారు. ఇంట్లోకి వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది చేశారని అడగరు ఎవరు. ఏమమ్మా ఈరోజు వంట అయిపోయింది అని అడుగుతారు. అర్థమైంది కదా? అందుచేత స్వాధ్యాయం అయిపోయింది. అది ఎక్కువ మంది అయితే 4 గంటలు వంట అవుతుంది, లేకపోతే ఒక అరగంటలు అయిపోద్ది. ఇంతే తేడా. ఏది అన్నీ మనకి ఇంత చేయాలి నీవేమి అంత చేయమని నీవంటే ప్రారంభంగా ఉన్న కారణం ఎవడు అనిపిస్తాడు? ఆయన వచ్చి అనిపిస్తాడు ఏమిటి? దేవుడు ఆయన ఏం అనిపించాడు, మనమే అనుభవించాలి. అందుకనే మనం ఎంత చేసినా చాలు. అర్థమైందా? ఇంత చేస్తేనే నీకు మోక్షమైన ఆయన ఏమి చెప్పడు. ఎంత చేస్తే అంత ఇవన్నీ మనకు ధనము ధాన్యము హేమి పశు పత్ని అన్నీ బహులాభం ఇవన్నీ కలగాలి. కాబట్టి అన్నీ ఎక్కువ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఎక్కువ చేసుకున్నప్పుడే మరి ఎక్కువ వస్తుంటాయి. ఒకరికి ఒక కారే ఉండదు, ఒకరు 4 కార్లు ఉంటాయి. వాళ్ళన్ని పూజలు అన్ని జపాలు చేసేస్తున్నారు. అర్థమైందా? ఎంత చేస్తుంటే అన్ని కార్లు వస్తుంటాయి, అన్ని ఇళ్ళు వస్తుంటాయి, అన్ని వాహనాలు వస్తుంటాయి, అన్ని భూములు వస్తూ ఉంటుంటాయి. ఎక్కడ పోతాయి ఇవన్నీ? ఇక్కడ కదా. ఈ తిరుగుతూనే ఉంటుంటాయి. ఇదంతా ఏమంటారు? ఈ సముద్రం నుంచి నీ సముద్రంలో నీరు పైకి ఆడడం, పైనుంచి మన పడడం, మన నుంచి సూర్యుడు మళ్ళీ పైకి ఆడడం, కింద రావడం, ఇదంతా నడుస్తుంటుంది అనమాట. అందుచేత ఇది చెప్పారు స్వాధ్యాయం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీహితం చేతుం స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపస్సు. ఇది వాక్ చేసిన తపస్సు. ఇప్పుడు మానసిక తపస్సు అనమాట. అందుకనే వాక్కు ద్వారా ఇతరులకు తిట్టడము అంటే కొన్ని ఏదో ఇంట్లో పిల్లలు సరి పని లేకపోతే ఒక మాట అంటే తప్పు లేదు. అర్థమైందిగా? ఒట్టటిగే తిట్టుకొని అది లాభం లే. దానివల్ల మనసులో ఒకటే ఉండడం, బయటకు ఒకటి తిట్టడం, ఇవన్నీ వేస్ట్ పనులు. అర్థమైంది కదా? దానివల్ల ఏంటంటే ఎనర్జీ పోతుంది, అన్నీ ఫీడ్ అయిపోతుంది. చెప్పాను కదా ముందు, అన్నీ ఫీడే. అది లోపల మనం ఏమనుకుంటున్నామో బయటికి ఏమనుకోండి, ఇదంతా లోపల ఫీడే. అర్థమైందా? అందుకనే మనము
లోపట అనుకోవడం కూడా తగ్గించుకోవాలి. అది ఇంకా స్పీడ్గా స్పీడ్ అవుద్ది. ఈ బయట అనుకున్నది కాస్త లేట్గా స్పీడ్ అవుద్ది అని లోపల అనుకున్నది ఇందులో స్పీడ్ అవ్వదు, కానీ ఈ లోపల మాత్రం దగ్గరే ఉంటుంది కదా, సడన్గా ఫీడ్ అయిపోద్ది. అదనమాట. అందుచేత ఈ ప్రకారముగా మనం చేసుకోవాలి. అనుద్వేగకరం వాక్యం అయిపోయింది. ఇది సత్యం ప్రీహితం చేతు స్వాధ్యాయాభ్యసనం చేయవాంగ్మయం తప ఉచ్యతి మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యే తప్పో మానసం ఉచ్యతి. ఇంకేంటి? మనప్రసాదం ఉండాలంటే మరి ఏమి, మనకు అన్నీ బాగుంటే మన ప్రసన్నంగా ఉంటుంది. ఏది బాగాలేదో అప్పుడే మనసు అప్రసన్నం అయిపోద్ది. అందుచేత ఈ బ్యాలెన్స్ మనమే చూసుకోవాలి, ఇంకెవరు చూడలేరు. మన మనస్సుని మనమే చూసుకోవాలి. ఇది చూసుకోవాలంటే మూలం తెలుసుకుంటే కానీ మనస్సు ప్రసన్నం అవ్వదు. దానికి ఏమిటంటే అదేమనుకున్నదో అదే గొప్పది అనుకుంటుంది ఎవరో మనస్సు. దానికంటే ఒక గొప్పదని తెలుసుకుంటే నా ఆలోచన చాలా తక్కువకి వెళ్ళిపోయింది అని దానికి వచ్చి ఈ ఆలోచన వదులుతుంది. లేకపోతే వద్దద్దు, అచ్చే ఇదే దానికి ముఖ్యం అనుకొని పట్టుకొని అది బాధపడుతుంది, మనల్ని బాధ పెట్టిస్తుంది. అర్థమైందా? అందుచేది దానికంటే ఒకటి గొప్పది ఉన్నదని దీనికి చెప్పడమే మన యొక్క సత్సంగాలు. నీ ఆలోచన కన్నా ఇంకొక ఆలోచన చేసుకున్నావంటే నీకు ఈ ఆలోచనలో ఉన్న లాభాలన్నీ వస్తాయి. అర్థమైంది కదా? ఇది పెట్టుకుంటే నీకు అది రాదు, అది పెట్టుకుంటే నీకు ఇది వస్తుంది, ప్లస్ నీ మనసుకి శాంతి ఉంటుంది. అది అందుచేతనే మరి పూర్వం అందరూ తపస్సులు చేస్తూ ఉన్నారు. చేస్తుంటే దానికేం చేయకపోయినా వాళ్ళకి ఏవో సిద్ధులు వచ్చేస్తూ ఉన్నాయి, వద్దన్నా వచ్చేస్తున్నాయి. కాబట్టి అలాగనే మనము ఈ సత్సంగం ద్వారా ఆత్మజ్ఞానికి పాటుపడుతూ ఉంటుంటే మనకి కొన్ని సిద్ధులు వచ్చేస్తాయి. సిద్ధి ఏది మనకు అనుకునే పనులు అయితే అదే సిద్ధి చాలు. మనం వెళ్ళి సిద్ధులు ఊరు చూపెట్టక్కర్లే. అర్థమైంది కదా? ఎక్కడెక్కడ చూపెట్టే పని మనకి లేదు. అందుచేత మనకి సిద్ధి ఏమిటి అదే, అంతే. ఈ విధంగా మన ప్రసాద సౌమ్యత్వం, సౌమ్యత్వం అంటే సుమనసత్వం అన్నమాట. చక్కగా ఇక మనమే చూసుకుంటుండాలి. ఎవరు పిల్లవాడు ఏడిస్తే పిల్లవాడికి మనం బోధపరచవచ్చు, మన మనసు ఏడిస్తే మనకెవరు బోధపరుస్తాడు? అది కాదు ఇప్పుడు మనకి ఈ వేదాంత వాక్యాలు ఈ మంచి వాక్యాలే మన మనసుకు మనం బోధ చేసి మన ప్రసాద మౌనం ఆత్మ వినిగ్రహ అన్నారు. మౌనం అన్నమాట. కాబట్టి మౌనం అంటే ఊరిక మౌనం ఉండిపోకూడదు. అర్థమైంది కదా? పని చేసుకోవడం అందరూ మౌనం పెట్టుకున్నారు అనుకో, ఏ పని అవదాపడదు. ఇది అక్కడికి కొంతమంది వారానికి ఓ రోజు పెట్టుకుంటారు మౌనం, కొంతమంది ప్రతి సోమవారం అని ఆదివారం అని అవన్నిటి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు మన టైంని బట్టి. కానీ ఏమిటి అసలు మౌనం? ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే అది వాచిక మౌనం అన్నమాట. అవసరం లేనటువంటివన్నీ వేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. అందుచేత పూర్తిగా మౌనం ఉండడం అవదు. మా నోరు మౌనంగా ఉన్నా మనస్సు మౌనంగా ఉండాలి కదా. అర్థమైంది కదా? అది మనస్సు ఊరు కలబెడుతుంటే ఇంకే మౌనం మొత్తం ఇంకే మౌనం లేదు, బయటకు వచ్చేస్తారు దెబ్బకి. అందుచేత ఇక్కడ ఏం చెప్పారు? మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ. కాబట్టి ఆత్మ యందు చీలించాలి అంటే మరణాత్తిత ముని. కాబట్టి ఆత్మ వినిగ్రహం అంటే దాని యందు మనం నిగ్రహించాలి అంటే ఆత్మభావన లోపట మననం చేయమన్నాడు. అలాగే దైవభావం లోపట మననం చేసుకోవడం మౌనం. ప్రత్యేక భావాలు ఉన్నప్పుడు మౌనం అనిపించుకోదు, కానీ ఒక శక్తి వస్తుంది. మౌనానికి పుణ్యము ఉంది, మౌనానికి శక్తి ఉంది, రెండు ఉన్నాయి. అది ఈ ప్రకారముగా భావ సంశుద్ధి ఏమిటంటే ఎప్పుడూ మనం ఇతరులు బాగుండాలని కోరుకోవాలి. ఇది భావ సంశుద్ధి. అది భావం తద్భవతని అందరికీ కంఠస్థం అది. అందుచేత భావ సంశుద్ధి అంటే మన ఆలోచన అంతా కూడా
మంచి ఆలోచన ఉండాలి. అది మన ఆలోచనలో అందులో కుటిలత్వమైన ఆలోచన మనం రాకుండా చూసుకోవాలి. అప్పుడేమంటే భావం మలినం అయిపోతుంది. మంచి ఆలోచన ఉంటే ఏమవుద్ది? శుద్ధి అన్నమాట. సంశుద్ధి అంటే సమ్యక్ శుద్ధి. అందుచేత ఇటువంటి భావశుద్ధియే జ్ఞానసిద్ధి అని మహర్షి మలయాళ స్వాముల వారు చెప్పారన్నమాట. ఎవడ భావం శుద్ధంగా ఉంటుందో వానికి ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇది ఉండాలి. ఈ యొక్క ఆత్మజ్ఞానానికి ఎక్కువ శుద్ధి ఉండాలి. అర్థమైంది? లోకజ్ఞానానికి శుద్ధి అశుద్ధి మొత్తం కలిగిపోతుంది. అర్థమైంది కదా? అలా ఈ ఆత్మజ్ఞానానికి శుద్ధి అంటూ ఉండాలి. అది అందుచేత ఈ విధంగా 3 విధాలు భగవద్గీతలో మనకి. 1 శారీరక తపస్సు, 2 వాచిక తపస్సు, 3 మానస తపస్సు. ఈ 3 తపస్సుల వల్ల మనకి ఏమిటంటే త్రికరణ శుద్ధి అంటారు. దీనివల్ల త్రికరణ శుద్ధి అన్నమాట. ఈ త్రికరణ శుద్ధి ఉన్న వాళ్ళకి లాభం ఏమిటి? త్రికరణ శుద్ధిగా ఉన్నవారికి లాభం మనకి ఇంత శుద్ధి పాటిస్తే ఏమొస్తుంది అని ప్రశ్న ఉంటుంది కదా. దీనివల్ల ఏమిటి అంటే మన మనస్సుకి ఏకాగ్రత చెందుతుంది. మన మాటల్లో ఇతరులకు ఒక ప్రేమతత్వం అనేది పెరుగుతుంది. ఇతరులు మన మాటను చక్కగా ఆదరిస్తారు. అలాగే ఇతరులు కూడా మన యందు గౌరవప్రదమైనటువంటి విశేషణం ఉంటుంది. దీనివల్ల మనకి అధికమైన పుణ్యం వస్తూ ఉన్నది. దీనివల్ల మనకి మనస్సు ప్రశాంతం అవుతున్నది. దీనివలన ఏదో ఉన్నటువంటి లోకానికి ఆధారమైన ఒక ఆత్మను తెలుసుకోవాలన్నటువంటి అభిలాష కలుగుతూ ఉన్నది. దానివలన జన్మరాహిత్యం కలుగుతూ ఉన్నది. కష్ట సుఖాలను ఓర్చుకునే శక్తి కలుగుతున్నది. ఇదంతా మనకు భగవద్గీత ఇస్తుంది. కాబట్టి మరందరూ కూడా ఇటువంటి తత్వాన్ని చక్కగా తెలుసుకొని ఈ విధంగా అందరూ సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై ఆయురారోగ్య ఐశ్వర్యవంతులమై ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ శ్రీమన్నారాయణమూర్తి కృపకు అందరూ పాత్రులై క్షేమముగా ఉండెదరుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం. శ్రీనిలయ శ్రీరామయ సర్వమంగళ. జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. శ్రీనిలయ నిరామయ సర్వమంగళ. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి.
అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి కవల తలుపుల కలల జ్యోతుల కర్పూర హారతి సరనిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా. భక్తవత్సల గోవింద గోవింద రాజాధిరాజాయ నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతశ్చరి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం నిరుక్తస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతి తదా ఆపో జ్యోతిర్స్వం ఉద్భవస్వరం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. తన్నో దన్తే ప్రచోదయాత్ తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ తన్నో వాణి ప్రచోదయాత్ తన్నో విష్ణు ప్రచోదయాత్ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ తన్నో రుద్ర ప్రచోదయాత్ తన్నో దుర్గే ప్రచోదయాత్ తన్నో శ్రీకృష్ణ ప్రచోదయాత్ తన్నో హనుమాన్ ప్రచోదయాత్ తన్నో ఆదిత్య ప్రచోదయాత్ తన్నో గురు ప్రచోదయాత్ కేశవం ప్రతిగచ్చతి ప్రతిగచ్చతి. ఓం శాంతి శాంతి. దివ్య సువర్ణ మంత్ర పుష్పాణి పాపాని జన్మాంతర కృతాని చ శ్రవస్తామి ఆంధోళికానారోహయామి రథానారోహయామి విద్యానారోహయామి సమస్తరాజోపచార భక్తోపచార శక్తోపచార పూజాం సమర్పయామి మంత్రహీనం ధ్యాహీనం.